భద్రాచలం ఫారెస్ట్ డివిజన్ తరపున దుమ్మగూడెం మండలంలో మహిళలు గిరిజన మహిళలకి యూత్ కి స్వయం ఉపాధి పైన ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే కెపాసిటీ బిల్డింగ్ అండ్ ట్రైనింగ్ ఫర్ ఎన్జిఓస్ అండ్ విలేజ్ కమ్యూనిటీస్ అనే ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ కి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ట్రైనింగ్ అండ్ మార్కెటింగ్ కన్సల్టెంట్ గా డాక్టర్ సుదర్శన్ గారు మాతో ఉన్నారు. వారి కొలాబరేషన్ లో అటవీ శాఖ ఆధ్వర్యంలో మహిళలు వాళ్ళకున్న నైపుణ్యం ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న వనరులు ఏంటి, ఆ నైపుణ్యానికి మనం ఏం మెరుగులు ఇవ్వగలం, దాన్ని వాళ్ళు చేసే ప్రోడక్ట్ ని మనం ఎలా మార్కెటింగ్ చేయగలం, వాళ్ళకి ఉపాధి ఎన్హాన్స్ ఎలా చేయగలం అనేది ఒక బేసిక్ ఐడియా కోసం ఎవరెవరికి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది దాన్ని మనం ఎలా ఎన్కాష్ చేయగలం అన్న దాంట్లో డాక్టర్ సుదర్శన్ గారు అందరికీ మంచి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కేవలం భద్రాచలం నుంచే కాకుండా సత్తుపల్లి నుంచి, ఇల్లందు నుంచి చాలా మంది మహిళలు ఎంటర్ప్రెనర్స్ గా ఎదగడం కోసం, వ్యాపారం చేయడానికి ఇంట్రెస్ట్ ఉండి, స్కిల్ ఉండి వాళ్ళకి సపోర్ట్ లేదు అని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. దాని అంతటికి కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ, మన స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి, దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అన్న నాలెడ్జ్ ని షేర్ చేశారు డాక్టర్ సుదర్శన్ గారు. ఆల్ ద వే ఇక ముందు కూడా అంటే ఈ రోజు ఏదో ట్రైనింగ్ ఇచ్చి వదిలేయడం కాకోకుండా ఎవరి ఇంట్రెస్ట్ దేంట్లో ఉంది దాన్ని మనం ఎలా చేయగలము అన్నది ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేసి వాళ్ళకి మార్కెటింగ్ కూడా చేసే ప్రోగ్రామ్ మేము ప్లాన్ చేస్తున్నాం. ఇదే మొదటి రోజు కనుక చాలా ఇవ్వడం జరిగింది. ఇంట్రడక్టరీ ట్రైనింగ్ లాగా చేశాము. ముందు మేము ఇంకా మరిన్ని ప్రోగ్రామ్స్ చేసి అందరి యూత్ కి, లేడీస్ కి ఎకనామికల్ సపోర్ట్ చేస్తామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు డాక్టర్ గౌతమ్ సుదర్శన్. నేను సెంట్రల్ గవర్నమెంట్లో ఒక 12 years పనిచేశాను. అంటే ఇప్పటికి ఒక 3 lakhs మెంబర్స్కి మోటివేట్ చేశాను బిజినెస్ స్టార్ట్ చేసి. ప్లస్ నాది ఇప్పుడు ఒక సొంత జూట్ బ్యాగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది అండ్ నేను సెంట్రల్ గవర్నమెంట్ కన్సల్టెంట్. సో నాకు భద్రాద్రి కొత్తగూడెం గురించి సుజాత మేడం, శోభన్ గారు ఫోన్ చేశారు, ఇట్లా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడుతున్నామని. సో నేను రావడం జరిగింది. ఇవాళ ఈ ప్రోగ్రామ్కి వచ్చిన తర్వాత నేను వీళ్ళందరూ చూసిందని నాకు అర్థమైంది ఏంటి అంటే అసలు వీళ్ళు చేయాలని తప్పని ఉంది కానీ ఎలా చేయాలని తెలియట్లేదు. సో మేమేం చేసామంటే ఇవాళ అసలు బిజినెస్ అంటే అసలు బిజినెస్ వ్యాపారం ఎందుకు స్టార్ట్ చేయాలనే అంశం పైన స్టార్ట్ చేసాం. ఎందుకంటే మనం ఇప్పుడు ఉద్యోగస్తులు ఏంటంటే వాళ్ళకు శాలరీ వస్తుంది ప్లస్ వాళ్ళకి అది ఖర్చు అయిపోతుంది. కానీ వ్యాపారవేత్త ఏంటంటే తను సొంతంగా తన తెలివితేటలతో తన చిన్న సామ్రాజ్యాన్ని స్థాపించి వాళ్ళ పిల్లలకు ఒక వారసత్వం ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసాం. సో బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయాలనే దానిపైన వాళ్ళు అవగాహన కలిగించాం. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇవాళ చాలా మంది ఏమనుకుంటున్నారంటే మేము బిజినెస్ స్టార్ట్ చేయడానికి పెద్ద పెద్ద రిజిస్ట్రేషన్స్ అవసరం పడతాయి, కానీ సింపుల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సపోర్ట్ వల్ల ఉద్యమ రిజిస్ట్రేషన్ అనేది చాలా ముఖ్యం. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్లస్ అంతేకాకుండా దాని గురించి వాళ్ళకు ఎలా చేయాలి, దాని గురించి బెనిఫిట్స్ ఏమైనా, గవర్నమెంట్ నుంచి ఏం బెనిఫిట్స్ వస్తాయి, సేఫ్ అని ఇప్పుడు వాళ్ళు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళ లోన్స్ కానివ్వండి, లేకపోతే మార్కెటింగ్ సపోర్ట్ ఏదైనా కావాలంటే ఉద్యమ రిజిస్ట్రేషన్ మ్యాండేట్. అలా కాకుండా ఇంకోటి ఏంటంటే ఇవాళ ఒక ఆల్మోస్ట్ 100 members మాట్లాడింది. అందులో చాలా మందికి టైలరింగ్ కానీ వేరే వేరే ప్రొడక్ట్స్ పైన ఇంట్రెస్ట్